నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు కోవా స్వీట్ లేదా కలాకండ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ కోసం నేను కెనడాలో దొరికే సీల్ టెస్ట్ 3.25% మిల్క్ 2 లీటర్స్ తీసుకున్నానమాట. పెద్ద ప్యాన్లో వేసుకున్నాను. బాగా అడుగు మందంగా ఉన్న ప్యాన్లోకి వేసుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టుకున్నాను. తర్వాత మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో పాలను కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టేయకుండా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. తర్వాత సైడ్స్న మీగడంతా పట్టేస్తుంటుంది. సో ఆ మీగడంతా కూడా సైడ్స్న స్క్రేప్ చేసుకుంటూ పాలని కంటిన్యూస్గా అడుగు భాగం నుంచి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేసి పాలు మాడిపోతాయి. ఇలా ఈ 2 లీటర్స్ మిల్క్ 750 ml వరకు రెడ్యూస్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి, సైడ్స్న స్క్రేప్ చేసుకుంటూ. సో ఈ టైంలో మనకి పాలు బాగా చిక్కగా మీగడగా తెలుస్తాయి. ఇప్పుడు ఈ పాలల్లో హాఫ్ లెమన్ జ్యూస్, 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ కడలవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. మిల్క్ కడలయ్యి ఇంకొంచెం పాలు బాగా చిక్కగా పడిన తర్వాత ఇందులోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ 2 లీటర్స్ మిల్క్కి 150 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. అంతా ఒకేసారి వేయకుండా 3 సార్లుగా కొంచెం వేసుకుంటున్నాను. షుగర్ అంతా కరిగిపోయి కోవా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి నేను కొంచెం యాలకుల పొడి, అలాగే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. కోవాలోని మాయిశ్చర్ అంతా తగ్గిపోయి బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండాలి. కలాకండ్ రెసిపీ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. నాకైతే 2 లీటర్స్ మిల్క్ 750 ml వరకు రెడ్యూస్ అయ్యేదానికి ఆల్మోస్ట్ 50 మినిట్స్ పడింది. రెసిపీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు అరౌండ్ 1 hour 30 minutes టైం పడింది. చూడండి, కోవా ఇలా దగ్గర పడిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్ కానీ లేదంటే స్టీల్ బాక్స్ కానీ అడుగున బటర్ పేపర్ వేసుకొని కొంచెం నెయ్యి రాసుకొని తర్వాత ఈ కోవానంతాను బాక్స్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. తర్వాత లెవెల్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 to 4 hours అలానే వదిలేసేయాలి. 4 hours తర్వాత మూత తీసి ఏదైనా ప్లేట్లోకి బౌల్ని ఉల్టా వేసుకొని ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ గట్టిపడిపోయింది అనుకోండి, రాలేకపోతే ఈ బౌల్ని ఒక 5 minutes హాట్ వాటర్లో పెడితే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ బటర్ పేపర్ని కూడా తీసేసుకొని మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని కావాలంటే కొన్ని డ్రై నట్స్తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. టైము ఓపిక ఉండాలే కానీ మనం ఇంట్లో చేసుకొని తినే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ దివాళీకి ఈ మిల్క్ స్వీట్ని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.